తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, డిసెంబర్ 9వ తారీఖు నాడు ఉచిత ప్రయాణం మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి 1-2 రోజుల పాటు కొంత వ్యవధినిచ్చి తర్వాత మార్గదర్శకాలు జారీ అయినాయి. మహిళలు బస్సుల్లో ప్రయాణించడానికి ఏమేమి ఉండాలనో ఆర్టీసీ యాజమాన్యం నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు స్పష్టంగా వచ్చినాయి. వారికి ఆధార్ కార్డు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి అధికారికంగా జారీ చేసిన కార్డు, రేషన్ కార్డు, గుర్తింపు కార్డు ఉండాలి అనేది, ఎలక్షన్ ఓటర్ కార్డు అయినా సరే ఉండాలి అనేది. కానీ ఉచిత ప్రయాణమే కాబట్టి తాము ఫోన్లలో ఫోటోలు తీసుకొని వచ్చాము, లేకపోతే కనుక జిరాక్స్ పేపర్లు తీసుకొని వస్తాము అని అంటున్నారని, దానివలన ప్రయాణికులకు సమయం వృధా అవుతున్నది, కండక్టర్లకు డ్రైవర్లకు సకాలంలో గమ్యాన్ని చేరుకోవడంలో అంతరాయం ఏర్పడుతున్నది. ఈ విషయాలు డిసెంబర్ 9 నుంచి ఈ మధ్యకాలంలో వచ్చినాయి. రెండవది, మొత్తము సీట్లలోనే మహిళలు కూర్చుంటే పురుషులకు అవకాశం లేదు అనేది వచ్చింది. దగ్గరికి దూరానికి కూడా 6 ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడం వలన సమయం వృధా అవుతున్నది. కాబట్టి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సులలో ఎక్కితే కనుక కొంత బాగుంటుంది. వేగంగా వెళ్ళాలనుకున్నవి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న బస్సులలో ఇబ్బంది అవుతున్నది. మహిళా ప్రయాణికుల విషయం దృష్టిలో ఉంచుకున్న విజ్ఞప్తి కూడా ఆర్టీసీ యాజమాన్యం నుంచి వచ్చింది. రెండవది, కొన్ని ఏరియాలో మాత్రం మహిళలు పురుషులు విడివిడిగా కూర్చోవడానికి కొంతమంది మహిళలు నిలబడినా సరే పురుషులకు ఆ మేరకు అవకాశం ఇప్పిస్తున్నారు కండక్టర్లు కొన్ని ఏరియాలో. ఇది కూడా రివ్యూలో వచ్చింది. ఈసారి తాజాగా వచ్చింది. ఒకానొక సందర్భంలో యాజమాన్యం ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన ఒకానొక సందర్భం, అది మహిళలు టికెట్లు తీసుకోకపోవడము. ఒకవేళ మీరు 0 టికెట్ తీసుకోకుంటే కనుక ఆ టికెట్ తీసుకోకుండా ప్రయాణించే వారికి 500 రూపాయల జరిమానా విధిస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తున్నది. దీనికి కారణం ఏమిటంటే, ఉచిత ప్రయాణమే కాబట్టి మేము ఎలాంటి కార్డు చూపించబోమని, చూపించిన సరే ఫోన్లలో ఐడి కార్డో లేదా జీరాక్సో ఆ ఫోటో కండక్టర్లకు చూపిస్తామని చెప్తున్నారు. అది చెల్లుబాటు కాదు అని కండక్టర్లు అంటున్నారు. ఈ విషయం పైన గడిచిన కొద్ది రోజులుగా మహిళా ప్రయాణికులకు కండక్టర్ల మధ్య వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి. దీని కారణంగా బస్సు ముందుకు వెళ్ళడం లేదు. ఎక్కిన స్టాప్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సు ఆపాల్సి వస్తున్నది. ఇక్కడ సమయం వృధా అవుతున్నది. రెండోది, ఫ్యూయల్ ఖర్చు అవుతున్నది. ఇట్లా చాలా రకాలుగా నష్టం జరుగుతున్నది. కాబట్టి ఎవరి దగ్గరైనా ఉన్నా లేదా బస్సులో ప్రయాణించాలనుకున్న వారు, ఒకటి వారి ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు, అది ఆధార్ కార్డా లేదా రేషన్ కార్డా, లేకపోతే కనుక ఆర్టీసీ యాజమాన్యం చెప్పిన ఎలక్షన్ కార్డు అయినా సరే, ఏ కార్డు అయితే చెప్పిందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జారీ చేసిన గుర్తింపు కార్డులు ఏవైనా సరే అవి ఒరిజినల్ ఉండాలి. ఆ ఒరిజినల్ చూపించడంతో పాటుగా 0 టికెట్ తీసుకోవాలి. 0 టికెట్ తీసుకోకుంటే కనుక ఆర్టీసీ సంస్థకు నష్టం వస్తుంది. ఈ 0 టికెట్ల మొత్తాన్ని తీసుకెళ్లి ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ మేరకు రియంబర్స్ చేస్తుంది ఆ సంస్థకు. కాబట్టి మహిళా ప్రయాణికులు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మహిళా ప్రయాణికులు ఈ విషయంలో యాజమాన్యానికి సహకరించాలని, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని ఆర్టీసీ మేనేజ్మెంట్ కోరుతూ ఉన్నది. అయితే ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించింది వాస్తవానికి మనకు ఢిల్లీలో ఒక ప్రయోగం జరిగింది అందరికంటే ముందు, ఆ తర్వాత కర్ణాటకలోను, ఆ తర్వాత మరో రాష్ట్రంలో కూడా జరిగింది. ఇట్లా జరిగినప్పుడు అక్కడ ఉత్పన్నమైన సమస్యలు ఏమేమి ఉన్నాయి, ఆ ప్రయాణంలో వారు ఉపయోగించిన కార్డులు, ప్రాక్టికల్ ఎదురైన సమస్యలు దాదాపు ఒకే రకంగా ఉండే అవకాశం ఉన్నది. హైదరాబాదు, రూరల్ తెలంగాణ కొంత వేరుగా ఉంటే కనుక, రూరల్ కర్ణాటక ఉన్నది, అక్కడ ఇక్కడ దాదాపు ఒకే రకంగా ఉండే అవకాశం ఉంటుంది సమస్యలు ఎక్కడ వస్తే కనుక. ఢిల్లీ మాత్రం అది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి అక్కడ వివిధ కార్మికులు లేదా సేవా రంగంలో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులు, అక్కడ మెట్రో ఉన్నది, తర్వాత ఇప్పుడు ఉచిత ప్రయాణం కాబట్టి అక్కడ అక్కడున్న సమస్యలు వేరు, అక్కడ రూరల్ తక్కువ ఉంటుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ కూడా నగర వాతావరణానికి అలవాటు పడి నగరంలో ఉన్న పద్ధతిని వాళ్ళు అవలంబించే అవకాశం ఉంటుంది. కానీ రూరల్ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేవరకల్లా పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఈ హైదరాబాద్ నగరానికి వచ్చిపోయే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. ఉదాహరణకు వారు చెప్పిన లెక్కనే ప్రతిరోజు 7 కోట్ల రూపాయలు, 5 నుంచి 7 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్టీసీకి ఇస్తున్నది. అంటే ఆ మేరకు ప్రయాణిస్తున్నట్లే. మహిళా ప్రయాణికుల సంఖ్య గతంలో 8 లక్షలు 9 లక్షలు ఉన్నది రోజుకు, ఇవాళ 19 లక్షలకు పెరిగింది. అంటే ఆ మేరకు ప్రభుత్వం మహిళల తరఫున ఆర్టీసీకి డబ్బులు ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇంత సంపూర్ణ సహకారము ప్రభుత్వం నుంచి ఉన్నప్పుడు, ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పి వెంటనే అవకాశం కల్పించినప్పుడు ప్రయాణికులు చేయవలసిన ఒకే ఒక పని,
ఇప్పుడు నెలకు ఎంత లేదన్నా రోజువారీగా ప్రయాణం చేసేవారికి ఓ 3,000-4,000 రూపాయలు అయితే మిగులుతున్నట్లే కదా. ఆ 3,000-4,000 రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తున్నట్లు కదా. ఆ ఇస్తున్నప్పుడు ఆ మేరకు గుర్తింపు కార్డు ఏదో ఒకటి ఒరిజినల్ కార్డు చూపించవచ్చు కదా. బస్సు ఎక్కినప్పుడు 2 సార్లు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు రోజుకు 2 సార్లు కండక్టర్లకు బస్ పాస్ చూపిస్తే కనుక వచ్చే ఇబ్బందే ఉండదు. ఇది తూచా తప్పకుండా ఫాలో కావాలి. ఇట్లా పాటించడం వలన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మహిళా ప్రయాణికులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ పాపులేషన్లో సగం జనాభా మహిళలే ఉన్నారు. ఈ సగం జనాభాలో వివిధ ఉద్యోగాలు చేసుకునేవారు, ఏదో అవసరం తప్ప లేదా బయటికి వెళ్ళిన వారు ఉంటారు. పనిచేసే వాళ్ళ సంఖ్య హైదరాబాద్ నగరంలో ఎక్కువ ఉంటుంది. నియోజకవర్గ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో కొంత మోస్తారుగా ఉండే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైతే తప్ప వాళ్ళు బయటికి రారు. కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు తప్పకుండా కార్డును తమ దగ్గర ఉంచుకోవాలి. ఉచిత ప్రయాణం కాబట్టి ఎట్లా అంటే ఎట్లా వెళ్తామంటే కాదు అనేది ఆర్టీసీ యజమానం చెప్తున్నది. బస్సులో ప్రయాణించే ప్రతి మహిళా ప్రయాణికులు తెలంగాణకు సంబంధించిన వారు ఆ ఆర్టీసీ యజమాని చెప్పిన కార్డు తమ దగ్గర ఉంచుకోవాలి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు వస్తే కూడా వారి విషయంలో ఏం చేయలేకపోతున్నారు, తాము ఇక్కడే ఉంటామంటే కనుక ఆధార్ కార్డు చూపించాలి కదా. అట్లా చూపించకపోతే అట్లా ఇతర రాష్ట్రాల వారికి ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది. ఇక టికెట్లు జారీ కాకపోవడం వల్ల ఆర్టీసీ యజమానికి నష్టం వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మహిళా ప్రయాణికులు ఆర్టీసీ యాజమాన్యానికి సహకరించాలని వారు చేస్తున్న విజ్ఞప్తి.